బట్ ఎఫ్ఐఆర్స్ అయితే ఆయన దాఖలాలే. ఎందుకంటే ఎఫ్ఐఆర్ అయితే జగన్మోహన్ రెడ్డి విచారణకు వెళ్ళాలి కదా. ఎందుకు ఇది జరుగుతోంది? పోలీసులు ఎందుకు ఇంత నిమ్మకు నీరెత్తున్నారు? సుబ్బారావు గారు, ఏం జరగాలి, ఏం జరగట్లేదు ప్లీజ్. ఇక్కడ వెంకటకృష్ణ గారు ఇందాక మీరు ఫస్ట్లోనే ప్రారంభంలోనే ప్రస్తావించారు, 300 ఆలయాల మీద దాడులు జరిగితే ఇప్పటి వరకు ఎందుకు విచారణ జరపట్లేదని. అది డెఫినెట్గా విఫలమే, అది అందులో సమస్య లేదు. దాని మీద దృష్టి కేంద్రీకరించుంటే ఇలాంటి వెర్రితల్లో జరుగుతూ ఉండేవి కాదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి విచారణ సంస్థల్ని, ప్రభుత్వాన్ని నోరు అదుపు లేకుండా ఇష్టానుసారంగా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ ఉన్నాడు. సెక్షన్ 30 పోలీసు వాళ్ళు పెట్టినా మీ చట్టాలు, మీ నిబంధనలు మాకు అప్లై కావు, మా ఇష్టం అని చెప్పినా కానీ దాన్ని అడ్డుకోవడానికి సాహసించలా. వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడానికి ముందుకెళ్తలా. అక్కడ దాకా ఎందుకు సింగయ్య చనిపోయాడు, రెంటపాళ్ళు పర్యటన సందర్భంగా అనుమతులు లేవు, అది చాలా తక్కువ ప్రాంతము, ఎక్కువ మందిని మొబలైజ్ చేయొద్దని చెప్పేసి అందరికీ నోటీసులు ఇచ్చారు. అయినా మిమ్మల్ని లెక్క చేయమన్నారు, మనిషిని చంపేశారు, కారు కింద పెట్టి పక్కన పడేసిపోయారు. దాన్ని మళ్ళా రాజకీయం చేయడానికి ప్రయత్నం చేశారు, చూసాం. సరే, తర్వాత అంబటి రాంబాబు ఇంటి దగ్గరికి వచ్చేప్పటికి సెక్షన్ 30 పెట్టారు. జనాలు రాకూడదన్నారు. ఎవరిని పోలీసు వాళ్ళు ఆపలా. వాళ్ళు ఇష్టానుసారంగా చట్టాన్ని ధిక్కరిస్తారు అండి. సీఎం అని నినాదాలు ఇచ్చుకుంటారు. వాళ్ళ ఇష్టానుసారంగా చట్టవిరోధిగా నినాదాలు ఇస్తారు. చివరికి జోగి రమేష్ దగ్గరికి వచ్చేటప్పటికి అది మరింత వెళితే అక్కడే ఆపలేదు కదా, ఇక్కడే ఆపుతారు. వీళ్ళు రూట్ మార్చారు. సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి, నేషనల్ హైవేల మీద ఊరేగింపులు నిర్వహించడానికి వీలు లేదని సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి. అలాగనే కమిషనర్ గారు చెప్పారు, రూట్ డైవర్ట్ చేయండి, ట్రాఫిక్ అంతరాయం కలుగుద్ది, అంబులెన్స్కి అంతరాయం కలుగుద్ది, ప్రజలకు అంతరాయం కలుగుద్ది అని చెప్పారు. అయినా వాళ్ళ మాట లెక్క చేయలేదు. ఇష్టానుసారంగా చేతులు కోసి బొట్లు పెట్టడం, స్కూటర్లతో ఇష్టానుసారంగా వ్యవహరించడం, ఇవన్నీ జరిగిన తర్వాత 2 చనిపోయారు. ఒకళ్ళు వైసీపీ గ్రామాధ్యక్షుడు రాంబాబు, ఒకడు అలానే భార్గవ్ అనే అతను బైక్ స్టంట్ చేస్తూ దేనికో గుద్దేసి ఆయన చనిపోయాడు. ఎవరు దానికి బాధ్యులు? ఎవరి మీద కేసు పెట్టాలి? దానికి బాధ్యుడు జగన్మోహన్ రెడ్డి. అంతేకాకుండా దాంట్లో జోగి రమేష్ వస్తాడు. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులకి, అవినాష్కి కానీ లేకపోతే మిగతా సార్, ఎందుకు వాళ్ళ సంగతి పక్కన పెడదాం. అసలు ప్రధానమైన వ్యక్తి, ఒక్క నిమిషం యామిని గారు ప్లీజ్. ప్రధానమైన వ్యక్తి, ప్రోగ్రాం చేస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, ఆయన మీద ఎందుకు పెట్టడం లేదు? అది అక్కడ తమిళనాడులో విజయ్ అయినా, లేకపోతే చంద్రబాబు నాయుడు అయినా, జగన్మోహన్ రెడ్డి అయినా, ఇంకొకరైనా మెయిన్ వాళ్లే కదా. వాళ్ళ మీద అట్లాంటప్పుడు ఇక్కడ పెట్టాలి కదా. డెఫినెట్ గా ఇది విచారణ సంస్థలో పోలీస్ యంత్రాంగం యొక్క వైఫల్యానికి నిదర్శనం, అందులో సమస్య ఏం లేదు. ఎందుకంటే బిఎన్ఎస్ 105 చాలా స్పష్టంగా చెప్తుందండి, చంపాలనే ఉద్దేశం లేకపోయినా తాను చేసే చర్యల వలన ప్రాణం పోతుందని తెలిసి ఉంటే 10 ఏళ్ల వరకు జైలు శిక్ష పడటం, లేకపోతే జరిమానా పడుద్ది ఆ నేరంలో. అలానే ప్రభుత్వ ఉద్యోగి విధులకు ఆటంకం కలిగించేస్తున్నారు. పోలీసు వాళ్ళు కూడా చెప్తున్నారు, మిమ్మల్ని బట్టలు వేస్తాము, సముద్రాలు దాటిన. ఇప్పుడు కాదండి, కేసులు పెట్టి కోర్టులకు వెళ్ళి శిక్షలు పడడం వేరు, కనీసం ఎఫ్ఐఆర్లన్నా అవ్వాలి కదా. ఎస్, కొన్ని. ఎందుకంటే అంబటి మీద ఒక 16 కేసులు ఉన్నాయి అంటున్నాడు, జోగి రమేష్ మీద ఒక 16 ఏమో ఉన్నట్టున్నాయి. ఇక్కడ 16 కేసులు కడతాం కాదండి, ఇక్కడ కావాల్సింది కేసులు కట్టిన తర్వాత విచారణ చేసి ఛార్జ్ షీట్లు వేస్తే వాళ్ళు న్యాయస్థానాలకు తిరుగుతారు. కానీ నువ్వు 41 నోటీస్ చేసి ఇంటి దగ్గర కూర్చుంటే నన్ను ఏం చేయట్లేదు కానీ వాళ్ళు రెచ్చిపోతున్నారు. మిగతా వాళ్ళు కూడా వీళ్ళని చూసి మరింత రెచ్చిపోతా ఉన్నారు. కాబట్టి విచారణ సంస్థలో వాళ్ళు చేయవలసిన పని ఛార్జ్ షీట్లు పని చేయాలి. ఛార్జ్ షీట్లు అదే విధంగా ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ చేస్తూ ఉంటే, ఒక రెండిట్లో కనుక 10 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాల లోపు 2 ఛార్జ్ షీట్లు పనిచేస్తే, ఇది ఒకవేళ సామూహికంగా ఆలోచించి చేసినటువంటి నేరమా అని చెప్పేసి ఆలోచిస్తే అప్పుడు వ్యవస్థీకృత నేరాలకు వస్తుందా రాదా, ఇలాంటి హ్యాబిట్ అఫెండర్స్, ఇవన్నీ కూడా చూడవలసిన అవసరం ఉంది. రైట్. వెంకటేశ్వరరావు, ఏంటి ఇబ్బంది ఏంటి పోలీసులకు కానీ ప్రభుత్వానికి కానీ ఈ మొత్తం వ్యవహారాలు, అన్ని ర్యాలీల్లో, అన్ని